Hello listeners, welcome to our YouTube channel Ride Talks, where every ride has something to learn. మనం ముందు వీడియోలో C++ డిమాండ్ గురించి అండ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ATS రెజ్యూమే ఇంపాక్ట్ గురించి అండ్ జాబ్ సర్చింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనం రెజ్యూమే ప్రిపేర్ చేస్తాం, ATS రెజ్యూమే ఏదో అంటున్నారు, అది చాట్ జీటీపీకి ఇచ్చేసి ఏఐకి ఇచ్చేసి మనం స్కోర్ చెక్ చేసుకుంటాం మన ఎలా ఉందని. అయినా కానీ కొన్ని కంపెనీస్ రిజెక్ట్ చేస్తున్నాయి రెజ్యూమేస్. దేని వల్ల అంటే వాళ్ళకి సపరేట్ ఏ ఉంటుందా లేకపోతే అలా ఏమి ఉండదు. అంటే ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు అంటే ఇంకా చాలా కంపెనీస్ అంటే మనం అనుకున్నంత అంటే మనం ఏమనుకుంటాము అంటే వాళ్ళు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రెజ్యూమేస్ వస్తే ఆ 100 రెజ్యూమేస్ ఎవరు ఒక ఏదో ఒక టూల్కి ఇస్తారు, సో అది ఎలిమినేట్ చేసేస్తుంది సగము అలా అనుకుంటాం. ఇంకా అంటే ఇంకా చాలా కంపెనీస్ ఇంకా అక్కడికి అంత వరకు రాలేదన్నమాట, అంత టెక్నాలజీ యూజ్ చేయట్లేదు. స్క్రీనింగ్ అప్పుడు C++ మీద ఓపెనింగ్ పెట్టాను, కానీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రోటోకాల్స్ మీద. అండ్ నేను ఇంకోసారి ఏమేం చేస్తాను, డొమైన్ స్పెసిఫిక్ గా తీసుకుంటా. అంటే ఇప్పుడు రైల్వే డొమైన్ ఉంది అనుకోండి, అంటే రైల్వే డొమైన్ మీద చేసుంటే స్ట్రైట్ రైల్వే డొమైన్ మీద చేసి ఉన్న వాళ్ళకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను కదా. వాడికి ఆల్రెడీ ఆ డొమైన్ మీద గ్రిప్ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుందో వాడికి ఐడియా ఉంటుంది. సో ఈ వర్క్ లో వాడు ఈజీగా వర్క్ స్టార్ట్ చేసేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రెజ్యూమేస్ తీసుకున్నారంటే 50 రెజ్యూమేస్ ఏమి ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏమి 10 days లో 1 week లో అయిపోదు. అవును, మినిమం 2 months అలా తీసుకుంటుంది అనమాట. 2 months 1 month ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక 50 రెజ్యూమేస్ 100 రెజ్యూమేస్ వచ్చాయనుకోండి, రోజు ఎవడైతే తీసుకుంటున్నాడో ఆ లీడ్ ఒక 10 రెజ్యూమేస్ చూసుకోగలడు కదా. 100 రెజ్యూమేస్ లో 10 రెజ్యూమేస్ తీసుకుంటాడు. 10 రెజ్యూమేస్ లో వాడు ఒక 1/2 hour పెడితే ఈ రెజ్యూమే పనికి వస్తుందో రాదో వాడికి అర్థం అయిపోయింది కదా వాడి ఎక్స్పీరియన్స్ మీద. సో అలా చేస్తున్నారు అనమాట. ఇంకా అంటే మనం అనుకున్నంత ఏమో మేబీ ఆ టాప్ కంపెనీస్ ఆ టాప్ 5 ఉంటాయి కదా, అవేమన్నా యూజ్ చేస్తాం, కానీ ఇంకా అంత స్క్రీనింగ్ లెవెల్లోనే అంత ఇంకా రాలేదు. ఇప్పుడు ఏదైతే రూమర్స్ ఉన్నాయో బయట ఏదైతే టాక్ ఉందో అదంతా నిజమా ఉండదు అనమాట. అంటే ఏ వచ్చేసింది అది రీప్లేస్ చేస్తుంది చెయ్యొచ్చు ఫ్యూచర్ లో, కానీ ప్రస్తుతం ఇప్పుడు జాబ్లు పోయే వాళ్ళకి కానీ జాబ్ ఇప్పుడు ఏ మీద ఎవరెవరు ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఏ మీద వర్క్ చేద్దాం అనుకుంటారు, కొంచెం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్ చేసినవి కూడా అంత సక్సెస్ఫుల్ గా అవ్వట్లేదు అనమాట. వాళ్ళు అంత సక్సెస్ఫుల్ గా అవుట్కమ్ తీయలేకపోతున్నారు వాటి మీద. సో కానీ మనకేంటి ఇస్తున్నారు, యూజ్ అవుతుంది, అంతేగాని టోటల్ గా రీప్లేస్ చేసేంత అవ్వదన్నమాట. సాలరీస్ ఎలా ఉన్నాయి అన్న? బాగానే ఉన్నాయి, డిపెండ్స్ అనమాట నువ్వు ఎలా స్విచ్ చేస్తున్నావు అలా. ఓకే, ఒక 5+ ఉంది అనుకో, అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు అన్న? 5+ ఉంటే 18-20 దగ్గర ఉంటావు. ఓకే, దాంతో అన్ని టెక్నాలజీస్ తోనే కాంపిటేటివ్ గానే ఉంది. అలా ఈ టెక్నాలజీకి ఏం తక్కువ అలా అని కాదు. ఒకవేళ ఫ్రెషర్స్ ఇప్పుడు ఒక డొమైన్ మీద స్విచ్ అంటే డొమైన్ మీద రావాలనుకుంటున్నారు, ఏ డొమైన్ ప్రిఫర్ చేస్తారు మీరైతే? డొమైన్ ఇప్పుడు ఏంటంటే ఒక 7-8 అలా నీకు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నప్పుడు 10 years ఎక్స్పీరియన్స్ లోపు ఉన్నప్పుడు నువ్వు డొమైన్ స్టిక్ అవ్వకపోవడమే మంచిది, నా పర్సనల్ ఒపీనియన్ అయితే. ఏంటంటే అంటే నువ్వు డొమైన్ స్టిక్ అయినా కూడా హ్యాపీయే, కానీ నువ్వు డొమైన్కి స్టిక్ అయిపోతే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 years ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకో, నేను ఫలానా X అనే డొమైన్ లో వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నేను డొమైన్ స్టిక్ అవ్వాలంటే నేను 3 years తర్వాత స్విచ్ చేయాలంటే నాకు X అనే డొమైన్ మీద ఉన్న కంపెనీస్ మాత్రమే నేను సెర్చ్ చేసుకోవాలి. అవును కదా. అండ్ ఏంటో మళ్ళీ అవి ఎక్కడెక్కడ ఉంటాయో అవి తెలియదు. సో నీకేంటంటే నీ స్కోప్ తగ్గిపోయింది కదా. అవును, నీ స్కోప్ తగ్గిపోయిన ఏమవుతుంది, నీకు నువ్వు ఇంటర్వ్యూస్ నువ్వు అనుకున్న కంపెనీస్ నువ్వు ఓపెన్ చేయాలి కరెక్ట్గా, దాంట్లో ఓపెనింగ్ ఉన్నప్పుడే కదా నువ్వు అప్లై చేయగలవు. అవును, అలా కాకుండా నీకు డొమైన్ మీద ఫస్ట్ లోనే అవసరం లేదనమాట. అప్పుడు నీకేంటి
నువ్వు ఏ డొమైన్ కన్నా అప్లై చేసుకోవచ్చు కదా. అవును. అప్పుడు టెక్నాలజీ టెక్నాలజీ ప్లస్ మీద ఏ అయితే కంపెనీస్ ఓపెనింగ్ పెడుతున్నాయో దాని మీద అన్నిటి పెట్టేస్తావు అనమాట. ఫ్రెషర్స్ కి వేకెన్సీస్ ఉంటున్నాయా అన్న, అంటే బయట? అంటే చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇంతకు ముందు ఆఫ్ క్యాంపస్ లో అవి ఇవి అన్నా ఎక్కడన్నా చూసేవాళ్ళం, ఓకే. వాకిన్స్ కానీ అలా. ఈ మధ్య ఏమీ మరి అంత కనిపించట్లేదు. మేము కూడా అబ్జర్వ్ చేసే మధ్య ఏంటంటే మన రిలేటివ్స్ లోనే చాలా మంది ఖాళీగా ఉన్నాం మనం అబ్జర్వ్ చేసాం ఈ మధ్య కాలంలో, లాస్ట్ 2-3 years నుంచి. అంతకు ముందు అంటే ఇప్పుడు 2020-21 ఆ టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చింది. అంటే నేను ఒక సినారియో అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2021-2022 ఆ టైంలో ఏమైందంటే ఇప్పుడు 2021లో ఒకటికి జాబ్ రాలేదు, కానీ 2022 వాళ్ళకి జాబ్ వచ్చింది. 2021లో మిగిలిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది అనమాట. ఈ 23, 24, 25లో ఏంటంటే మన రిలేటివ్స్ లోనే ఒక 10 మంది ఉన్నారంటే 8 members ఖాళీగా ఉంటారు. అన్న ఏదన్నా చూడన్నా అంటా ఉంటారు. అవునవును. ఈ సిచ్యువేషన్ లో మన ఫోర్ సైడ్ ఎలా బెస్ట్ అనిపిస్తుంది అంటే కోర్ సైడ్ అంత ఈజీ కాదు, అంటే చాలా స్టఫ్ ఉండాలి. ఉండాలి. ఇంజనీర్ లెవెల్లో ఆ లెవెల్లో వస్తే ఓకే, కానీ అందరికి అది రావు కదా. అవును. ఫ్లేవర్ ఎక్కడ ఫ్లేవర్ ఇప్పుడు ఇంతకు ముందు RRB ప్రతి ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది, ఇప్పుడు అసలు ఏం అవ్వట్లేదు. ఇప్పుడు బ్యాంక్ జాబ్స్ తప్పితే నువ్వు ఏమి చూడవు. గవర్నమెంట్ జాబ్స్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి ఇయర్ ఏమి రిక్రూట్ చేయట్లేదు. బీటెక్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ చదువుతాను. ఈ చదివేటప్పుడు మనకి ఈ లాంగ్వేజ్ అంత ఇంపార్టెంట్ అని తెలిసినా కూడా మనం అంతగా అంటే దీని మీద మాట్లాడాలి, దీన్ని నేర్చుకోవాలి ఇలా ఉండదు. ఆడుకుంటాము, అయిపోతుంది, బీటెక్ అయిపోతుంది. మనం ఏమనుకుంటాం, ఎలా ఉంటామంటే అంటే బాగా చదివి ఒక చిన్న పర్సంటేజ్ తో బయటకు వస్తే మనకు జాబ్ వచ్చిద్దిలే అన్న దాంట్లో ఉండం అనమాట. అంటే ఇంగ్లీష్ అనే దాన్ని మనం ఒక పక్కన పెట్టేస్తాం. వన్స్ నువ్వు ఆ 4th year 4-1, 4-2లో ఎవడైతే వాడి కమ్యూనికేషన్ లో చిన్నప్పటి నుంచి బాగున్నాడు అనుకో, వాడి టెక్నికల్ గా అంత లేదనుకో, ఈవెన్ దో వాడికి జాబ్ వచ్చినప్పుడు నీకు ఏమవుద్దంటే ఓకే అంటే అంత టెక్నికల్ గా స్టఫ్ ఉన్నా ఇంగ్లీష్ రాకపోతే ఓకే మనం వేస్ట్ ఏమో. 2 options ఉంటాయి. ఈవెన్ ఎంటెక్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్లేస్మెంట్స్ లో రాలేదు, ప్లేస్మెంట్స్ లో రానప్పుడు ఏమవుతుంది, నీకు 2 options ఉంటాయి. ఎంటెక్ వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికన్నా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళిపోయి జాబ్ సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇంట్లో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, నీకు 90%, 95% వచ్చింది కాబట్టి ఆబ్వియస్ గా నీకేమొస్తుంది అంటే నీకు ప్లేస్ అయిపోతావని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఫ్యామిలీ హోప్స్ అంతే కదా. అంటే వాడు చదివించుకునేది జాబ్ చేయాలనేసి. సో అప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ ప్రెషర్ ని తగ్గించుకోవడానికి ఎంటెక్ రాసేసి మళ్ళీ ఎంటెక్ లో జాయిన్ అదే గేట్ రాసేసి ఎంటెక్ లో జాయిన్ అవుతారు. పెద్ద అంటే నీకు నిజంగా ఎంటెక్ చేయాలి అంటే నేను నా కెరీర్ పాత్ వేరు అనుకుంటే అది బెస్ట్ ఆప్షన్, వెళ్ళు. కానీ ఈ ప్రెషర్స్ తగ్గించుకోవడానికి నువ్వు ఎంటెక్ చూస్ చేసుకుంటే మళ్ళీ ఎంటెక్ 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. నువ్వు బీటెక్ 4th year లో నువ్వు ఎలా ఏ సిచ్యువేషన్ లో ఉన్నావో ఎంటెక్ లాస్ట్ సెమిస్టర్ మళ్ళీ నువ్వు సేమ్ సిచ్యువేషన్ లో ఉంటావు. ఎంత వేస్ట్ అయిపోయింది చెప్పు, 2 years. సో ఇప్పుడు నువ్వు అంటే పెద్ద ఇన్స్టిట్యూట్ లో నువ్వు ఎంటెక్ చేసావంటేనే నీకు వాల్యూ ఉంది. సో ఇంతకు ముందు అంటే నువ్వు ఎంటెక్ చేసావు కదా అనేసి నిన్ను ఫ్రెషర్ గా తీసుకొని బీటెక్ కొన్ని ఫ్రెషర్ గా తీసుకొని ఆ వేరియేషన్ ఏం చూపించట్లేదు కంపెనీస్. సో సేమ్ సాలరీ వస్తుంది. సో నువ్వు 2 years వెయిట్ చేస్తున్నావు. అంటే ఆ భయాన్ని నువ్వు వేరే రూపంలో చూపించుకోవడానికి ఎంటెక్ వెళ్ళావు. అంత మాత్రం నీకు ఎంటెక్ చేయకుండా జాబ్ రాదు కదా. సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ నీ స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతాయి ఎంటెక్ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 year తర్వాత నీకు జాబ్ వచ్చిందంటే నీ కెరీర్ ఏంటి 3.5 years నువ్వు వేస్ట్ అయినట్టు. అదే కానీ నువ్వు బీటెక్ అయిపోయిన తర్వాత 1.5 year జాయిన్ అయ్యి అంటే స్ట్రగుల్స్ స్టార్ట్ చేసావంటే నీకు 1.5 year వేస్ట్. వేస్ట్ అని అనకూడదు, అది మన ఎఫర్ట్స్. అంటే నువ్వు అంత బాధపడి అంత స్ట్రగుల్ చేసి నువ్వు కొట్టావంటే నువ్వు ఫేస్ చేయగలవు. అలా ఉంటది అనమాట. సో అక్కడ ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటారు. ఆ రాంగ్ స్టెప్ తీసుకోకుండా చాలా బాగుంటదని నా ఒపీనియన్.
ఓకే ఎందుకంటే నా పర్సనల్ గా నేను చూసాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా చెప్పారు మీరు. థ్యాంక్ యూ. విన్నారుగా అండి, ఈ వీడియో నుంచి కొంచెమైనా నేర్చుకుని ఉంటే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం రైట్ టాక్స్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.